హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయమునిచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము దేవుడు కోరుకునే అలంకారము గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు కోరుకునే అలంకారము. వాక్య భాగముగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఎటువంటి అలంకారము కలిగి ఉండాలి, మనం ఎటువంటి అలంకారము కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఎస్తేరు విషయంలో ఒక చక్కటి విషయాన్ని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటాం. ఈమె విషయంలో అక్కడున్నటువంటి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారాలలో ఏ అలంకారమును ఆమె కోరుకొనలేదు. ఏ అలంకారము కూడా కోరుకొనలేదు. కాబట్టి ఇప్పుడు ఈమె విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు రాజు దగ్గరకు వెళ్ళటానికి ఆమెకు వంతు వచ్చిందంట. ఎస్తేరుకి రాజు దగ్గరకు వెళ్ళటానికి ఒక వంతు వచ్చింది. అంటే ఆ దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజు భార్య అయినటువంటి వస్తీ తరువాత ఆమెకు భార్యగా చేసుకోవటానికి అక్కడున్నటువంటి కన్యకలందరినీ కూడా తీసుకుని వచ్చి వారందరినీ కూడా అక్కడే ఉంచి ఏం చేస్తున్నారు అంటే చక్కగా అలంకరిస్తూ ఉంటున్నారు. అక్కడ వారు నిర్ణయించినటువంటి అలంకారాలతో అందరూ కూడా అలంకరించబడుచు ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఎస్తేరు కూడా అక్కడికి వెళ్ళిందనమాట. ఎస్తేరు కూడా అక్కడికి వెళ్ళబడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తరువాత అందరూ అలంకరించుకున్నప్పటికీ ఎస్తేరు మాత్రము ఏ విషయంలో కూడా అలంకరించుకోవట్లేదంట. కనుక అక్కడ ఉన్నటువంటి 6 మాసాలు కూడా, ఎన్ని మాసాలు ఉన్నారు? 6 మాసములు అక్కడే పెట్టుకొని అందరినీ అలంకరించుకోవటానికి, అంటే చాలా శ్రేష్టమైన ముఖాలుగా కనిపించటానికి, అందంగా కనిపించటానికి వారికి ఏ ఏ అలంకారాలు కావాలో అవన్నీ వారికి ఇస్తున్నారంట. గోపరస తైలముతోనూ 6 మాసములంట సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత, ఎన్ని మాసములు? 12 మాసములైన తరువాత అంట ఈ రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళటానికి ఒక్కొక్కరికి వంతు వచ్చిందంట. ఒక్కొక్క చిన్నదానికి కూడా వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదంట ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడటానికి ఆ విధముగా పోవచ్చు ఉన్నారంట. ఎలాగంటే ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగు చుండెను. అంటే అన్ని నెలలు వారు అక్కడున్నటువంటి సుగంధ ద్రవ్యాలతో చక్కగా వారి శరీరాన్ని అందముగా రూపము కనిపించటానికి వారు అలంకరించుకున్నారు. అవన్నీ తీరిన తర్వాత ఒక్కొక్కరు వారి వంతు చొప్పున వారు వెళ్ళుచూ ఉన్నారంట. అదే విషయంలో మనం చూస్తే అక్కడ ఎవరున్నారు అంటే ఈ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటానికి వంతు వచ్చింది. అందరూ వెళుతున్నారు. కానీ అందరిలో ఈ ఎస్తేరు గురించి
ఒక శ్రేష్టమైన మాట ఏం చెప్పారు అంటే, రాజు దగ్గరకు వెళ్ళటానికి వంతు వచ్చినప్పుడంట అక్కడున్న స్త్రీలను రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారమును ఏది కూడా ఆమె స్వీకరించలేదు, ఇష్టపడలేదంట. ఇష్టపడకుండా ఆమె ఏం చేసిందంటే ఆమెకున్నటువంటి న్యాచురల్ రూపముతోనే, దేవుడిచ్చినటువంటి సౌందర్యముతోనే ఆమె రాజు దగ్గరకు వెళ్ళటానికి నిర్ణయించుకుంది. చూడండి, అట్లా ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో, ఆమె ఏమీ కోరుకోకుండా ఉన్నదో, అప్పుడంట ఎస్తేరును చూసినప్పుడు అక్కడ వారందరికీ కూడా ఆమె యందు దయ పుట్టెను అని దేవుని వాక్యము రాయబడుతుంది. హల్లెలూయా. అందరికీ కూడా ఆమె యందు ఏమైందంట అంటే, ఒక రాజుకే కాదు అందరూ అని అక్కడ తెలియజేయబడుతుంది. అక్కడున్న వారందరికీ కూడా దయ పుట్టినట్లుగా ఎస్తేరు పట్ల దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఈ శరీరానుసారమైన అలంకారము ఆమె ఆశించలేదు. మరి మనం ఈరోజు ఎలాంటి అలంకారము కలిగి ఉండాలి, దేవుడు ఏ అలంకారాన్ని కోరుకుంటున్నారు అనేది కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యములో నుంచి. మొదటగా మనం చూస్తే, మనల్ని దేవుడు కోరుకునే అలంకారము ఎలాంటిది అంటే, రక్షణతో అలంకరించుకోవాలి. మనం ఏం చేయాలన్నమాట, రక్షణతో అలంకరించుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, 149వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంట, దీనులను రక్షణతో అలంకరిస్తారంట. ఎవరైతే దీనులై ఉంటారో వారిని దేవుడు ప్రేమించి వారికి రక్షణ ఇస్తారంట. ఆ రక్షణ కూడా ఎలాగుంటుందంటే, ఒక అలంకరణగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకునే అలంకరణ ఎలాంటిది అంటే, రక్షణ అనేటువంటి అలంకారాన్ని మనకు కావాలి. అది లేకుండా ఈ లోకములో మనం మన శరీరానికి ఎన్నో రీతులుగా మనం అలంకరించుకుంటూ ఉంటాం మనకున్న వాటిని బట్టి. ఆ అలంకారాన్ని దేవుడు కోరుకోవట్లా. ఈ లోకంలో మనం కోరుకుని మనం ఏం చేస్తున్నామంటే, మనకై మనమే అలంకరించుకుంటున్నాం. అది ఈ లోకములో మన సంతృప్తి కోసమే కానీ దేవుడు ఇచ్చే అలంకరణ మాత్రము కానీ కాదు. దేవుడు కోరుకునే అలంకరణ ఏంటి అంటే, రక్షణతో అలంకరించుకోవాలి. రక్షణ అనే వస్త్రముతో మనం ఏం చేయాలి, అలంకరించుకోవాలని భక్తులు సెలవిస్తున్నారు. యెషయా గ్రంథము, దేవుని వాక్యములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ వస్త్రాన్ని ఇచ్చాడంట, రక్షణ అనే వస్త్రముతో అలంకరించుకోవాలి. మనం ఏం అలంకరించుకోవాలి, ఎలాంటి అలంకారము కావాలంటున్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ, రక్షణ అనే అలంకారము. రక్షణ అనే అలంకారము కావాలి. అది ఎవరికి ఇస్తారంట, దీనులకు ఇస్తాడంట దేవుడు. అలాగే దేవుని వాక్యములో రక్షణ అనే వస్త్రముతో కూడా మనము అలంకరించుకోవాలి. ఎస్తేరు కూడా ఆమె వస్త్రాలు ఏదో పెద్ద పెద్ద వస్త్రాలు కోరుకోలేదు. ఆమెకున్న వస్త్రాలనే ఆమె ధరించుకుంది. ఆమెకున్నటువంటి అందముతోనే వెళ్ళింది, కానీ ఏ అలంకారము కూడా ఆమె దీనత్వము కలిగి ఉంది కనుక దేవుడు రక్షణతో ఆమెను అలంకరించారు. అలాగే రక్షణ అనే వస్త్రముతో దేవుడు ఆమెను అలంకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అలంకారముతో వెళ్ళినప్పుడే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆమె యందు దయ పుట్టిందంట. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, ఎవరి మీద దయ పుట్టలేదు, కానీ ఎవరి మీద పుట్టింది, ఎస్తేరు మీద మాత్రమే దయ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే, ప్రశస్త వస్త్రము అనే పరిశుద్ధతతో అలంకరించుకోవాలి. దేనితో, ప్రశస్త వస్త్రము అనే
పరిశుద్ధతతో అలంకరించుకోవాలి. చూడండి, జకర్యా గ్రంథము, దేవుని వాక్యంలో మనం చూస్తే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన మలిన వస్త్రము అనే అపవిత్రత తొలగించుకోవాలంట. అంటే వస్త్రానికని కాదు, మనకంటినటువంటి మలినాన్ని తొలగించుకోవాలి. మన మలిన వస్త్రము అనేటువంటి అపవిత్రతను తొలగించుకుని ఎలా ఉండాలంట? పరిశుద్ధత అనే శ్రేష్టమైన అలంకారము మనము ధరించుకోవాలి. శ్రేష్టమైన అలంకారము మనము ధరించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యములో స్పష్టంగా తెలియజేస్తుంది. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఏమని సెలవిస్తున్నారంటే, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్త్రముతో? ప్రశస్తమైన వస్త్రముతో. నిర్గమకాండము 19వ అధ్యాయము 10-11 వచనాలలో మనం చూస్తే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చును. హల్లెలూయా. చూడండి, ఏమని సెలవిస్తున్నారు? ప్రజలందరికీనంట వెళ్ళి ఏమంటున్నారు అంటే, నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని. ఎలా ఉండాలి ఇప్పుడు మనము అంటే, మన వస్త్రం ఎలా ఉండాలంటే ప్రశస్తమైన వస్త్రము అనే పరిశుద్ధతతో మనం అలంకరించుకోవాలి. అలాంటి అలంకరణ దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ మనం 1,00,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొని కట్టుకున్నా అది అలంకారము దేవునికి ఇష్టమైనది కాదు. ఈ లోకములో మనం ఏంటంటే దానిని ఆశపడి దానిని మనం ధరించుకుంటున్నాం అంతే. అది మనకు ఒక పరిశుద్ధతను మాత్రం ఇవ్వదనమాట. కాబట్టి పరిశుద్ధత ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? ప్రశస్తమైన వస్త్రము అంటే దేవుడిచ్చే పరిశుద్ధతను మనము పొందుకోవాలి. అంటే మనకు అంటినటువంటి మలినాన్ని మనము కడిగి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సత్క్రియల చేత అలంకరించుకోవాలి. దేని చేత? సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. చూడండి, దేవుని వాక్యములో 1 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. అంటే దైవభక్తి కలిగిన వారు ఎలా ఉన్నారో మనకి జ్ఞాపకానికి రావాలి. దేవుని వాక్యంలో కొందరిని అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. చూడండి, శారా విషయంలో కానీ ఇంకా చాలామందిని మనకు తెలియజేస్తారు వాక్యాల్లో. కాబట్టి వారు ఎలా ఉన్నారంట? వారు ఎలా ఉన్నారు? తగినట్టుగా ఉన్నారంట. సత్క్రియల చేత వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. సత్క్రియలు, మంచి క్రియల చేత వారు తమ్మును తాము ఏం చేశారు? అలంకరించుకున్నారు. కానీ ఈ లోకములో ఉన్న అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం ఈ లోకములో ఎంత అలంకరించుకున్నా కానీ దేవుడు చెప్పిన అలంకరణ మనకు కావాలి. అది దేవునికి కనబడాలంట. అలాగే దైవభక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు కూడా కనిపించాలి. అంటే ఈ లోకములో కూడా కనిపించాలి. మన భక్తి ఎలా ఉంది,
మనము ఏ రీతిగా దేని చేత అలంకరించుకుంటున్నాం? మనకున్నటువంటి వాటితో అలంకరించుకుని సరిపెట్టుకుంటున్నామా, లేదంటే సత్క్రియలు అనేటువంటి ఒక అలంకరణ మనకు ఉందా లేదా? అంటే మంచి క్రియలు చేసేవారముగా మనం ఈ లోకములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం ఏం చేయాలి అంటే సత్క్రియల చేత మనలను మనమే అలంకరించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది ఒక గొప్ప అలంకారమై ఉన్నది. సత్క్రియ అంటే ఒక మంచి క్రియ అనే అలంకారం నీకు ఉందంటే అది చాలా గొప్ప వరం అన్నమాట. అది అందరికీ ఉండదు. అవును కదా? అందరికి ఉంటుంది? అది ఉండదు. కాబట్టి ఎవరైతే దేవుని కలిగిన వారుగా చెప్పుకుంటున్నారో వారందరూ కూడా ఇలాంటి అలంకరణ కలిగి ఉండాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. మనం ఉదాహరణకు చూస్తే ద్వారకా గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరి గురించి? ద్వారకా గురించి మనం చూస్తే ఈమె జీవితానికి సత్క్రియలతో అలంకరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అవునా? ఈమె దేనితో అలంకరించుకుంది? కాబట్టే చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు సత్క్రియలను గురించి అందరూనంట చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకున్న దానిలోనే ఆమె చేయగలిగిన పనితోనే ఆమె ఏం చేసింది? అనేక మందికి సహాయము చేసింది. ఒక మంచి పని చేసింది. కనుక చనిపోయినప్పుడు ఆ మంచి పనిని ఏం చేస్తున్నారు? అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ వారందరూ రోదిస్తూ ఉన్నారంట. అక్కడికి ప్రవక్త వచ్చినప్పుడు కూడా ఆయనతో చెప్తూ ఉంటున్నారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ద్వారక ఏ రీతిగా తన జీవితానికి ఏ అలంకరణ కోరుకుంది? సత్క్రియ అనేటువంటి అలంకరణ కోరుకుంది. ఆ సత్క్రియ అనే అలంకారముతోనే ఆమె అలంకరించబడింది. కనుక అది ఆమెకు తిరిగి జీవాన్ని ఇవ్వగలిగింది. అవునా? ఆమె మంచిని బట్టి ఆమె తిరిగి మరలా బ్రతకగలిగింది. కనుక ఈరోజు మనం దేవుడు కోరుకునేది ఏంటంటే మనము సత్క్రియల చేత అలంకరించుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. అలాంటి అలంకరణ కావాలని ఎవరైతే ఆశపడతారో వారందరూ కూడా ఇప్పుడు ఎవరిని పోలు నడుచుకోవాలి? ఎవరిని పోలు నడుచుకోవాలి? చెప్పాక ఇప్పుడు ఎవరిని పోలు నడుచుకోవాలి? ఎవరిని పోలు నడుచుకోవాలండి? ఇప్పుడు చెప్పాక పేరు ద్వారకాను పోలి నడుచుకోవాలా? సందేహం. ఎంత సందేహం అంటే ఇటు చెప్తే అటు అంటారేమో, అటు చెప్తే ఇప్పుడు చెప్పుకున్నదే మనం చెప్పుకోవాలంతే. అవునా? అవునా? హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పొడుగునుందో! అవునా? మన చీర 6 మూరలు ఉన్నట్టుగా ఇక్కడ ఈ మాట కూడా చాలా పొడుగుగా ఉంది. మరి ఇంత అలంకరణ ఉండాలంట మనకి. అవునా? ఇంత అలంకరణ ఉండాలంట. చూడండి వాక్యములో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో చూస్తే సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. హల్లెలూయా. ఎలాంటి అలంకారం అంట? సాధువైనట్టు. సాధువైనట్టు అంటే సాధువైనట్టు అంటే చెప్పాలి, వచ్చి కొట్టినా కానీ అలాగే ఉండాలి. ఏం పర్వాలేదయ్యా, నేను నిన్ను క్షమిస్తాను. హల్లెలూయా. అంటే మన తప్పు లేకుండా మనల్ని కొట్టినా కానీ ఏం చేయాలి? సాధువైనట్టు. యేసుప్రభు వారు అలాగే ఉన్నారు కదా. గొర్రె కూడా అలాగే ఉంటుందంట, మౌనముగా. కాబట్టి మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నారు.
అంటే మనకు ఈ లోకంలో ఒక అలంకారం విషయంలో మనం కోరుకుంటాం కదా, అది దానికంటే కూడా ముఖ్యమైన అలంకారం మీకు ఉండాలి. ఎవరికి అంటే దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి కూడా, దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి. దీనిలో సాధువైనట్టు అంటే సాధువైనటువంటి వారిగా ఉండాలంట. ఇంకా ఎలా ఉండాలి? మృదువైనట్టు. గుణాన్ని ఎవరికి ఇస్తారండి? గుణం వద్దా మనకి? ఎంతసేపు అక్షయానికి వెళ్తున్నారు, గుణం కావాలా లేదా? దాని గుణం ఎరగక ఏం చేశారంట శిష్యులు? ఏం చేశారండి? గుణం తెలుసుకోవాలి. గుణం తెలుసుకోకుండా స్నేహం చేయకూడదు. గుణం తెలుసుకోకుండా ఒక పిల్లని తెచ్చుకోకూడదు. అవునా? అన్ని విషయాల్లో మనం పరిశీలన చేసుకోవాలి కదా. గుణం తెలుసుకోకుండానంట శిష్యులంట గబగబా వెళ్ళి ఆ ఆకులు అవే కోసుకొచ్చి కొండలో వేసి వండేసారంట. వండేసి టేస్ట్ చూసారంట. ఉప్పు చూడాలిగా, చూస్తే అది ఎలా ఉందంట? విషం వెళ్ళే ఉందంట. అప్పుడు పిలుస్తున్నారు. ముందే అడగాలి కదా, దైవజనుడా ఇవి తీసుకొచ్చాము, దీని గుణమేంటో చెప్పయ్యా అని అడగాలిగా. అడగం. మన సొంత జ్ఞానాన్ని ఏం చేస్తాం? మనం అక్కడ ఉపయోగిస్తాం. నాకంతా తెలుసులే అన్నట్టుగా ఉంటాం. అవునా? నాకంతా తెలుసులే అన్నట్టుగా ఉంటాం. తెలిసిన వారిని అడగకుండా ఉంటాం. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారంట. ఏమని? అయ్యో దైవజనుడా అని పిలుస్తున్నారంట. కొండలో విషం ఉందయ్యా అంటున్నారంట. ఆ విషాన్ని ఎవరేసారు? దేవుడు వేసాడా? దైవజనుడు వేసారా? లేదు లేదు. కాబట్టి దాని గుణం ఏంటంటే చేదు. చూడండి, అందుకే రూతు కూడా, నయోమి కూడా దేంతో పోల్చుకుంటుంది? తన గుణాన్ని, తన జీవితాన్ని చేదుతో పోల్చుకుంటుంది. దేవుడిచ్చాడా? ఇవ్వలేదు, తనకు తానే తెచ్చుకుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల అంటున్నాడు. అంటే మృదత్వము కావాలి మనకి. ఏం కావాలి? మృదత్వము కావాలంట. అలాంటి గుణము కావాలంట. ఆ గుణము అనేటువంటి అక్షయ అలంకారము కావాలి. అంతేగాని ఈ శరీరానికి అలంకరించుకుంటే ఈ అలంకరణలో మనకేం మంచి గుణము కనపడదు. ఈ అలంకారములో సాధువైన జీవితం అనేది కనపడదు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అంతరంగ పురుషుడు, మీ హృదయపు అంతరంగ స్వభావము ఎలా ఉండాలంట? మీకు అలంకారముగా ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలి? అలంకారముగా ఉండాలంట. ఇప్పుడు ఒక వ్యక్తి అందరిలో ఒక మంచి చీర కట్టుకుని వస్తే ఆ అలంకారం అందరూ చూస్తారు, కనబడుతుంది, ప్రత్యేకత కనిపిస్తుంది కదా. ఎవరైనా ఒక కొత్త నగలు ఏవైనా తీసుకొచ్చి పెట్టుకుని వచ్చారనుకోండి, అందరిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది, అందరూ దానినే చూస్తూ ఉంటారు. కాబట్టి వాటికంటే కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, మీ అలంకారం ఎలా ఉండాలంటున్నాడు? ఎలా ఉండాలంట? మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఆ స్వభావము ఎలా ఉండాలంటే సాధువైనట్టుగా ఉండాలి, మృదువైనట్టుగా ఉండాలి. ఆ గుణము నీకు అలంకారముగా ఉండాలి. అంటే దానిని ధరించుకోవాలంట. మనం ఏం చేయాలి? దానిని ధరించుకోవాలి. మనం ధరించుకున్న వస్త్రాలు ఎలా అందరికీ కనిపిస్తున్నాయో, మనం ధరించుకున్న నగలు ఎలా అందరికీ కనిపిస్తున్నాయో, అలాగే మనల్ని చూసినప్పుడు కూడానంట ఈ అలంకారం అందరికీ కనిపించాలంట. ఎలా కనిపిస్తుందండి? ఇవైతేనేమో శరీరం మీద ఉండే కాబట్టి కనిపిస్తాయి. అవి ఎలా కనిపిస్తాయి అనుకోవచ్చు. కనపడతాయి కాబట్టి దేవుడు దానిని ధరించుకోండి అంటున్నారు. ఆయనకు తెలుసు, ఆయనకు కనిపిస్తాయి. మన కన్నులకైతే ఏం కనిపిస్తాయి? పైరూపమే కనిపిస్తుంది. కానీ దేవుని కన్నులకి ఏం కనిపిస్తాయి అన్నమాట? మన హృదయపు అంతరంగ స్వభావము మన దేవుని కన్నులకు
కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేనిని ధరించుకోవాలంటే దేవుడు చెప్పిన రీతిగానే మనము ధరించుకోవాలి. అట్లా ఎవరున్నారంట? పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. అంటే ఇది కూడా ఒక అలంకారమే. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండును. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యముగా నడుచుకొనుచు, లేకపోతే మేలు చేయుచు ఉండాలి. ఆ జీవితం అంట మనకు కూడా కావాలంట. హల్లెలూయా. దేవుడు కోరుకునేటువంటి జీవితము అదే ఉన్నది. అంటే మంచి వాని యొక్క స్వభావము వానికి ఏమిస్తుంది అంటే సంతోషాన్ని ఇస్తుంది. ఒక మంచి వాని యొక్క స్వభావం ఏం చేస్తుందండి? తిరిగి మరల వానికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ మనమేమనుకుంటామంటే మంచిగా ఉంటే ఈ లోకంలో మంచి పనికి రాదు అని మనం అనుకుంటాం. కానీ దేవుని దగ్గర ఏది పనికి వస్తుంది చెప్పాలి? మంచి తప్పకుండా పనికి వస్తుంది. ఒకవేళ ఆ సమయంలో మనం శ్రమ పడవచ్చు, బాధపడవచ్చేమో, కానీ తిరిగి దేవుడు మనకేం చేస్తాడు? తప్పకుండా సహాయము చేస్తారు. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయములో మనం చూస్తే 14వ అధ్యాయము 14వ వచనములో భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వానికే సంతోషాన్ని కలుగు చేయును. హల్లెలూయా. మనం మంచిగా ఉంటే తిరిగి మరల మన మంచి మనకేమిస్తుంది? తప్పకుండా మనకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట? అలాంటి అలంకారము కలిగి మనము దేవునిలో ముందుకి సాగిపోవాలి. 5వదిగా చూస్తే జ్ఞానమును అలంకరించుకోవాలి. దేన్ని అలంకరించుకోవాలి? జ్ఞానమును అలంకరించుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలలో చూస్తే, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. హల్లెలూయా. అనవసరమైన విషయముల కంటే అవసరమైన జ్ఞానముతో మనం ఏం చేయాలి? ఇప్పుడు అలంకరించుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. మనం దేన్ని అలంకరించుకోవాలంట? జ్ఞానమును అలంకరించుకోవాలంట. అందుకని దేవుని వాక్యం ఏమంటుంది? నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. హల్లెలూయా. మన మెడకు ఎలా ఉంటుందంటే ఇది అలంకారముగా ఉంటుందంట. కనుక దీనిని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టడానికి వీలు లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దాన్ని భద్రము చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? దానిని భద్రము చేసుకోవాలి. మన కన్నుల ఎదుట నుండి దానిని ఎప్పుడు కూడా మనము తొలగిపోయకుండా భద్రం చేసుకుని కాపాడుకుంటూ ఉంటే అది మనకు జీవమునిస్తుంది, మన మెడకు అలంకారమునిస్తుంది. హల్లెలూయా. జీవము లేకుండా ఒకవేళ ఈ లోకములో బ్రతికిన ఆ జీవితానికి ఏ అర్థము ఉండదు. కనుక జీవమునిచ్చేటువంటి, మన మెడకు అలంకారమునిచ్చేటువంటి జ్ఞానమును మనం అలంకరించుకుంటే ఆ జ్ఞానము మంచి చెడులను నీకు తెలియజేస్తుంది. అంటే ఈ మార్గములో నీవు వెళ్ళకూడదు, ఈ మార్గములో నీవు వెళ్ళవచ్చు, ఈ పని చేయకూడదు, ఈ పని చేయవచ్చు. జ్ఞానం మనకు బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నీకు అపాయం ఉంది అనేది మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక అది ఎప్పుడు కూడా మన కన్నుల ఎదుటే ఉండులాగున మనము దానిని భద్రము చేసుకోవాలి. చూడండి, 6వదిగా మనం చూస్తే విధేయతను అలంకరించుకోవాలి. దేన్ని అలంకరించుకోవాలి? విధేయతను మనము అలంకరించుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
3వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. చూడండి, అంటే ఇక్కడ మనం చూస్తే విధేయతను అలంకరించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విధేయత ఏంటి అంటే, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట తమ స్వపురుషులకు లోబడి ఉన్నారంట. ఆ లోబడి ఉండుట చేత తమ్మును తాము వీరు అంటే ఆ విధేయతను వారు అలంకరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘమైన మనము, అర్థమవుతుంది కదా, సంఘమైన మనము మన వరుడైన యేసుక్రీస్తుకి లోబడాలి. సంఘమైన మనం ఏం చేయాలి? మన వరుడైన యేసుక్రీస్తుకి లోబడే వారంగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే లోబడతామో, లోబడితే మనకి విధేయతను అలంకరించుకున్నట్టే అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది, మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘము ఎవరికి లోబడాలి? ఇప్పుడు క్రీస్తుకు మనము లోబడాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టే మనం ఇప్పుడు ఒక సంఘముగా ఉన్నాము కనుక మనము మన వరుడైన యేసుక్రీస్తుకు తప్పకుండా లోబడాలి. అలాగే దేవుని వాక్యం అంటుంది కదా, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట? క్రీస్తుకు లోబడినట్టుగానే భర్తలకు కూడా, అంటే ప్రతి విషయంలో కూడా భార్యలు ఏం చేయాలి? తమ పురుషులకు లోబడవలెను. ప్రతి ఒక్కరు కూడా పురుషులకు లోబడాలి. నీకేం తెలుసు, నాకే తెలుసు అన్నట్లుగా మనం ఉండటానికి వీల్లేదు. మన మాటే నెగ్గాలి అన్నట్లుగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఎలా ఉండాలి? దేవుని వాక్యం అంటుంది, లోబడి ఉండాలి. అంటే అలంకరణ, ఎలాంటి అలంకరణ మనకు ఉండాలంటే విధేయత అనే అలంకారము మనకి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తే ప్రసంగి గ్రంథములో చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, 10వ అధ్యాయము 10వ వచనములో, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అర్థమవుతుంది కదా? ఏదైనా ఒక ఇనుప ఆయుధము మనకున్నప్పుడు అది మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేసుకోవాలి. అర్థమవుతుందా? అది మొద్దుగా ఉన్నప్పుడు దానితో మనకు ఒక పని ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? పదును చేసుకోవాలి. ఏం పర్వాలేదులే, మొద్దుగా ఉంటే ఉందిలే అని తీసుకెళ్ళి మన పనిలో దానిని ఉపయోగిస్తే మనం దేనిని వినియోగించాలి? ఆ పనిలో ఎక్కువ బలము. అంటే దానిని పదును చేస్తేనేమో ఈజీగా పని అయిపోతుంది, తక్కువ కష్టముతో పని అవుతుంది. దానిని పదును చేయకుండా మొద్దుబారిన దానిని తీసుకెళ్ళి పని చేస్తే ఎక్కువ బలము వినియోగించాలి. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అనేటువంటి అలంకారము మనకి కావాలి. అంటే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమై ఉన్నది. ఈ జ్ఞానము ఉంటే నీకు తప్పకుండా నీకు ఒక విధేయత వస్తుంది. అంటే ఏ పని ఎలా చేయాలి అనేటువంటి ఒక అర్థము నీకు తెలుస్తూ ఉంటుంది కనుక జ్ఞానము నీకు నేర్పిస్తుంది. కాబట్టి నీవు మంచిగా ముందుకి సాగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో 7వదిగా మనం చూస్తే దేన మనస్సును మనము అలంకరించుకోవాలి. ఏ మనస్సును అలంకరించుకోవాలి? దేన మనస్సును మనము అలంకరించుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే
చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. భక్తులు ఎంత శ్రేష్టమైన మాటలు మనకు తెలియచేస్తున్నారో చూడండి. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? దీనులముగా, దీన మనస్సు అనే అలంకారముగా మనము అలంకరించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మనమందరము కూడా ఏం చేయాలంట? మన దేవునికి లోబడి ఉండాలి. అలాగే మీరందరూ ఎదుటి వాని ఎడల కూడా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. మిమ్మును అలాగూ అలంకరించుకోవాలి. మిమ్మును ఏం చేయాలి? అలాగూ అలంకరించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? అహంకారులను ఎదిరించి ఎవరైతే దీనత్వము కలిగి ఆ అలంకారము కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుడు ఏం చేస్తారంట? ఆయన కృపను అనుగ్రహిస్తారంట. హల్లెలూయా. అంటే దీనుల విషయములో దేవుడు సహాయము తప్పకుండా చేస్తారు. వారి చేయి దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టరు అని మనకు తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన మనస్సును అలంకరించుకోవాలి. దీన మనస్సును ఏం చేయాలి? అలంకరించుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వారని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు? చెప్పాలి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది అంటే, నేను ఎలా సాత్వికముతో ఉన్నానో, ఎలా దీన మనస్సు అనేటువంటి అలంకారముతో ఉన్నానో మీరు కూడా అవి నేర్చుకోండి. అలాగూ మీరు అలంకరించుకుని నేర్చుకుని ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమంటున్నారు? మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. మన ప్రాణాలకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది అని దేవుడు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము తప్పకుండా ఈ దీన మనస్సును మనము అలంకరించుకోవాలి. చూడండి, మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆల్రెడీ దేవుని నమ్ముకున్నావు, దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడుచున్నారు, నీకు అన్ని దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, అలాంటి జీవితము మనము కలిగి జీవించాలి. దేవుడు కోరుకునే జీవితము ఇదే అయ్యున్నది. దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి జీవితము కలిగి కోరుకోమని మనలను అడుగుచూ ఉన్నారంట. ప్రతిరోజు మన నుంచి దేవుడు ఆశపడుతున్నారు, ఈ జీవితము ఏమైనా నా పిల్లల్లో ఉందా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో కొనసాగుచున్నటువంటి మనము దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది అదే. కాబట్టి అలాంటి దీన మనస్సును మనము అలంకరించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము దయచేస్తారు. హల్లెలూయా. ఎవరైతే కోరుకుంటారో దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తే దేవుడు నాకు సహాయము చేస్తారని ఎవరైతే నమ్ముతారో వారికి తిరిగి తప్పకుండా ప్రతిఫలము వెంటనే పొందుకుంటారు. ఆ విషయము మనకి మూలవాక్యములో మాట్లాడుకున్నటువంటి ఎస్తేరు దగ్గర మనకి
కనబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఏం చేశారనమాట, వారు ఇచ్చినటువంటి అలంకారాన్ని తీసుకుని అలంకరించబడి రాజు ఎదుటకు వెళ్ళారు. కానీ ఎస్తేరు మాత్రం వాటిని ఆశించలేదు. ఏమి ధరించుకుని వెళ్ళింది అంటే, మనం చెప్పుకున్నటువంటి ప్రతిదీ కూడా ఆమె ధరించుకుని రాజు ఎదుటికి వెళ్ళింది కనుక ఆమె యందంట ఒక రాజుకే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆమె యందు దయ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన యందు దయ పుట్టాలి అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? అలాంటి అలంకారము మనకి ఉండాలి. ఎటువంటి అలంకారము కలిగి ఉండాలి? రక్షణతో మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. రెండవదిగా ప్రశస్త వస్త్రము అనే పరిశుద్ధతతో మనము అలంకరించుకోవాలి. మూడవదిగా సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. నాలుగవదిగా సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా. అలాగే జ్ఞానమును మనము అలంకరించుకోవాలి. విధేయతను మనము అలంకరించుకోవాలి. దేన మనస్సు ఈ అలంకరణ మనలో ఉంటే చాలన్నమాట. ఎస్తేరు దయ పొందుకుంది. వెంటనే రాజు ఏం చేశాడు? రాణిగా స్వీకరించాడు. ఇప్పుడు ఎంత దయ అంటే, ఆమెకు కనీసం ఉండటానికి, తినటానికి, కట్టుకోవటానికి కూడా సరైనటువంటి వసతులు లేవు. కానీ ఇప్పుడు ఆ కోటకు ఆమె ఏమైంది? రాణి అయిపోయింది. హల్లెలూయా. చూడండి ఎంత ధన్యత అండి. ఆ దీనత్వము ఆమెకు దేవుడు ఎంతగానో సహాయము చేశాడు. ఆ అలంకరణ విషయంలో దేవుడు ఆమెకు సహాయము చేశాడు. కనుక మన దగ్గర నుండి కోరుకునేటువంటి జీవితము మన దేవునికి తిరిగి మనం ఇస్తే అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంకా మనం ఎలా ఉంటున్నాం, ఇంకా శ్రేష్టమైన ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. వాటిని పొందుకోవాలంటే దేవుడు కోరుకునే జీవితము కలిగి మనము జీవించాలి. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.